హలో అండి. రేషన్ బియ్యం తెచ్చాము. ఇందులో పురుగు ఎట్లా తిరుగుతుంది చూడండి. మొత్తం రాళ్ళే ఉన్నాయి. 1 కిలోని బియ్యం చూద్దామని చూసే వండుదామని చూశాను. మొత్తం నూకలు ఉన్నాయి. చాలా ఏదో చేతితోటి పక్క నుంచి కొన్ని తీశాను. మస్తు ఉన్నాయి. 1 కిలోనే పురుగులు, పెడ్డలు, అవి ఏంటివేంటో తెలియని మన చూడని గింజలు ఏంటివేంటివో. ఫస్ట్ నెల మంచిగా ఇచ్చారండి. ఇవన్నీ పాత బియ్యము, ఇంతకుముందుకి ఇచ్చిన దొడ్డు బియ్యమే. స్మెల్ ఉంది. ఏం తింటారండి? మొత్తం అంతా దొడ్డు బియ్యము, అస్సలు బాగలేవండి. అన్ని పిల్లలు అవి ఇవి ఉన్నాయి. కొన్ని బియ్యం 1 కిలోని కూడా తీయలేదు. అంత ప్లేట్లో అన్నీ ఉన్నాయి. సంచి కూడా పాత సంచి అండి. 3 నెలలు ఒకటేసారి ఇస్తా అన్నారు. 2023-24 అప్పటివి ఇప్పటి వరకు దాచిపెట్టి మరి వీళ్ళు చేస్తున్నారా, మరి గవర్నమెంట్ చేస్తుందో తెలియదు. కానీ ఆ బియ్యము ముక్క వాసన వస్తున్నాయండి. అసలు ఎట్లా బియ్యంలోనే ఎంతగానో వచ్చేసినాయి. అసలు ఏదో ముందు మంచి బియ్యం ఇచ్చేసి దాంట్లో కూడా అక్కడక్కడ రాళ్ళు ఉండేది. ఏదో ఉంటాయిలే అని అనుకున్నాం. కానీ ఇది చూడండి, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రులు లీడర్లు వండిపించుకొని తిన్నాము, అది ఫోటోలో పడడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి అవన్నీ చేసిండు. కానీ ఇప్పుడు అన్నీ బియ్యం అది ఏంటండి పురుగు. చూడండి పురుగు ఎందుకు పురుగులుగా. ఆయన నైట్ తీసుకొచ్చాడు నిన్న మధ్యాహ్నం బియ్యము. అన్నీ ఎట్లా తింటారండి చెప్పండి? మరి ఇంత ఘోరమా? గరీబోళ్ళకి ఇవి ఇస్తున్నాం అవి ఇస్తున్నాం అని అంటారు. కానీ బియ్యం ఎవరు తింటారు చెప్పండి? 1 నెల 2 నెలలు మంచిగా ఇచ్చారు. గతం 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తున్నామని చెప్పేసి అడ్డమైన బియ్యం ఇచ్చిండండి. మళ్ళీ ఈ బియ్యం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తీసుకునేటప్పుడు పాపడాలు తీసుకోండి, ఉప్పు తీసుకోండి, అవి తీసుకుంటేనే ఇవి ఇస్తామని అంటున్నారండి. గవర్నమెంట్ నుంచి ఇచ్చే బియ్యము ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పేసి అవేమో అంత బాగాలేవు. మళ్ళీ ఇవి తీసుకుంటేనే ఇస్తాం, అవి తీసుకుంటేనే మేము ఇస్తామని అంటున్నారండి డీలర్లు. అవి కూడా రేట్ ఎక్కువకి, బయట రేట్ కంటే రేట్ ఎక్కువ ఉంటాయి. ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అవి తీసుకుంటేనే ఇవి ఇస్తామని అంటే అదే మన పద్ధతా చెప్పండి? ఎవరు అడగటోళ్ళు లేరని డీలర్లు కూడా అట్లా ఇష్టం వచ్చినట్టు పాపడాలు తీసుకోవాలి, ఉప్పు తీసుకోవాలి, పప్పు తీసుకోవాలి పైసలకు అని చెప్పేసి అట్లా అంటున్నారండి. అవి తీసుకుంటేనే ఇవి ఇస్తామంటున్నారు.